కృతజ్ఞతలు చెల్లించే బదులుగా ఉన్నాం. నిజమే సహోదరి ప్రార్థన చేసింది, ఎంత స్తుతించినా ఎక్కువే, ఎంత స్తుతించినా తక్కువే. ఎందుకంటే దేవాది దేవుడు యేసుక్రీస్తుని పంపించి ఇంత ఘనమైన రక్షణ మనకు అందించడం ద్వారా మనం ఎంత స్తుతి చెల్లించినా తక్కువే. జీవిత కాలం అంతా కూడా స్తుతి చెల్లించినా అది తక్కువే అని నేను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను. నిజమే పిల్లరా, ఈరోజు దేవుడు మనకిచ్చిన సజీవుల దగ్గర నుంచి ఆయన ఆరాధించడానికి మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించబద్దులుగా ఉన్నాం. మన పాటల్లో తీతు పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 15 వరకు శాంతి సహోదరి చదివించారు. అందులోనే కొన్ని మాటలు ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాము. తీతు పత్రికల నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకోబోతున్నాం. ఇలా ఒకసారి ఆలోచన చేద్దాం. తీతు పౌలు యొక్క శ్రేష్టమైనటువంటి స్నేహితుడు, చాలా సన్నిహితుడు, ఆత్మీయుడు. అందుకు అతడికి ఈ యొక్క మాటలు రాస్తూ పంపిస్తూ ఉన్నాడు. చక్కటి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరము మనం చదువుతూ ఉంటే 11 నుంచి 14 వరకు ఉన్న వచనాల్లో చూసినట్లయితే మన అని 5 సార్లు రాయబడ్డాలి. చూస్తారా? 11వ వచనంలో మన అని, మన భక్తిహీనత ఒకటి, తర్వాత రెండోది మన రక్షకుడైన యేసు అని రెండోది, మూడోది మనకు బోధించుచున్నాడు, మూడోది, నాలుగోది విమోచించాడు అని నాలుగోది, ఐదోది నన్ను తానే అర్పించుకున్నాడు. ఇలాగ 5 సార్లు మన 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 అని రాస్తూ ఉన్నాడు. అంటే పౌలు తీతుకి ఎంతో ఆత్మీయుడు కనుక అతన్ని ఇతడు తిమోతి ఇద్దరు కలిసి మన అని మాటతో ఆయన సంబోధన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ పౌలు ఒకవేళ ఉన్నత స్థితిలో ఉండి తిమోతి అధమ స్థితిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు అని చెప్తాడు. కానీ పౌలు భక్తులు రాస్తున్నాడు మన అంటే అతడికి ఉత్తరం రాసి పౌలుకి ఇద్దరికి కూడా ఏకంగా ఉన్నాడు అని పౌలు తగ్గించుకుంటున్నాడు. అటు తీతుని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చక్కటి మాటలు ఆ పత్రికలో మనకు రాసి ఉంచి ఉన్నాయి. అయితే ఈ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూసినట్లయితే అందులో మరి రకరకాల వ్యక్తులకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఒకటి, వృద్ధుల గురించి ఎలాంటి హెచ్చరిక చేస్తున్నాడో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రెండోది, వృద్ధ స్త్రీల గురించి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మూడోది, యవన స్త్రీలను ఎలా ఉండాలో వారికి హెచ్చరిక చేస్తున్నాడు. నాలుగోది, యవన పురుషులు ఎలా ఉండాలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఐదోది, యజమానులు ఎలా ఉండాలో. ఆరోది, దాసులు ఎలా ఉండాలో. ఎవరికి తగినటువంటి మాటలు వారికి హెచ్చరికగా తీతు పత్రిక ద్వారా రాస్తూ ఉన్నాడు పౌలు. ఇలా రాసిన తర్వాత ఆఖరి మాటగా ఇటు తన సన్నిహితుడైనటువంటి తీతుతో మన అని ఆయన రాస్తూ ఉన్నాడు. మన అంటే అతడు పౌలుకి ఇటు తీతుకి వినుచున్న మనకి కూడా ఇది ఎంతో అవసరంగా ఉన్నటువంటి వాక్యం అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోనికి వెళ్ళబోతూ ఉన్నాము. చిన్ని ప్రార్థన చేద్దాం. దేవా, ఈ దిన వాక్యం చదువు నాతో మాట్లాడని మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి మన మధ్య ఉన్నది. సహోదరి ప్రార్థన చేసింది, నువ్వు మా మధ్య నుండి వింటున్నావు ప్రభు మా ప్రార్థనలని. నిజమే, ఈరోజు నీ హృదయాన్ని తెరిచి నా ప్రార్థన ఆలోచిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. నీ వాక్యాన్ని కూడా నేను వినటానికి నా చెవులు, నా హృదయాన్ని తెరవని మీరు కూడా ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను. మాట్లాడే మాటలు మీ స్వాధీనంలో ఉంచుకోమని నేను కూడా ప్రార్థన చేస్తాను. మనందరి మధ్యలో యేసుక్రీస్తు వారు ఉండి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, దయామయ, కరుణమయ మాత, నీకు వందనాలు తండ్రి. ఈ వచనాల సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో నేను కీర్తిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా నీ వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నాం తండ్రి. ఆయన ఈ యొక్క సమయం నీది నాయన, నీ మహిమార్థమే మమ్మల్ని వాడుకోండి తండ్రి. ఆది నుంచి వారు పశ్చిమ వేస్తున్నావు, కడ వరకు తోడుగా ఉంటానని సరిగించినావు తండ్రి. మరి ఈ సమయంలో నైనా నీ వాక్యాన్ని మాట్లాడుచున్న నా స్వరాన్ని కొట్టండి. విరుచున్న హృదయాలు తాకండి, ఆత్మలో కార్యం చేయండి. అవును ప్రభువా, ఈ లోకంలో నైనా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఎందుకు పంపించావు? ఆయన ద్వారా మాకు ఇచ్చిన ఈ అమూల్యమైనటువంటి ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని బట్టి నిండు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా జీవిత కాలం అంతా కూడా నేను కీర్తిస్తూనే ఉంటావు ప్రభువా. ఈ శరీరంతో లేకపోయినా కూడా
నిన్ను కీర్తించే బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకోమని మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, అనేక హెచ్చరికలు, అనేక ఆదరణ, అనేక ఎవరికి ఏది అవసరమో అలాంటి హెచ్చరికలు పౌలు తీతు పత్రికకు రాసి ఉంచాడు ప్రియులారా. అలాంటి హెచ్చరికలు చేసిన తర్వాత ఈ ఆఖరి మాటలో ఆఖరి భాగంగా చూసినట్లయితే మన సన్నిహితుడైనటువంటి తీతుతో మన 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 అని అంటున్నాడు. 5 సార్లు మన అంటున్నాడు. అంటే అటు పౌలు, ఇటు తీతు, ఇటు వింటున్న మనం అందరూ కూడా ఈ వాక్యం యొక్క అంశాన్ని మనం నేర్చుకోవాల్సిన బదులుమే ఉన్నామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 11వ వచనంలో ఏమని రాయబడ్డదో చూడండి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమని మనకు భక్తిహీనతను చూడండి మొదటి మాట, ఎలాగా మనుషులందరి రక్షణ అర్థమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమైనది. హల్లెలూయా. చూడండి, వృద్ధులు, యవనస్తులు, పెళ్లి కాని వారు, పెళ్ళైన వారు, లేదా ముసలి వారు, వీళ్ళందరికీ చెప్పాడు. ఇక్కడ ఏలైనగా ఏలైనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమైనది. హల్లెలూయా. అందరి విషయమే రక్షణార్థమైనటువంటి దేవుని యొక్క కృప ఇప్పుడు ప్రత్యక్షమైంది తీతు అని రాస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆ రక్షణార్థమైన దేవుని కృప బహుశా యూదులు మాత్రమే ఉన్నదేమో, యూదులు మాత్రమే దాన్ని వాడుకున్నారేమో. కానీ పౌలు యొక్క సారాంశం ఏంటంటే ఈ రక్షణార్థమైన దేవుని యొక్క కృప ఇప్పుడు మనుషులందరికీ, ఎంత చక్కటి మాట రాస్తున్నాడు. బహుశా తీతు ఉన్న దేశస్తులకు కానీ కొంత అనుమానం ఉండవచ్చును. ఏది ధర్మశాస్త్రము యూదుల వరకే ఇవ్వబడింది, రక్షణ వార్త యూదుల వరకే చెప్పబడింది అనేటువంటి అనుమానము ఉండవచ్చును. కానీ ఈ పౌలు పత్రిక ద్వారా ఇది తేట తెల్లమవుతుంది. ఏమంటున్నాడంటే రక్షణ, ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ ఈస్ ఓపెన్ టు ఆల్. దేవుని యొక్క కృప అందరికీ కూడా అది విస్తరించింది అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, రక్షణ అందరి వరకు ఉన్నది. భారతీయులకు రక్షణ లేదు అనడానికి లేదు, తప్పవర్గాల వారికి రక్షణ లేదు అనడానికి లేదు. అందరికీ కూడా ఈ యొక్క రక్షణ విస్తరించింది అని ఆయన రాస్తున్నాడు. ఎటువంటి భేదము లేదు. యూదుడు గాని, గ్రీకు గాని, చైనా వాడు గాని, జపాన్ వాడు గాని, ఎవరైనా కూడా అందరూ కూడా దేవుని యొక్క గ్రేస్, కృపను పొందుకోవడానికి సమయం ఆసన్నమైనదని మొదటి మాట రాస్తూ ఉన్నాడు. కనుక మనకి కొన్ని వార్నింగ్స్ ఆత్మీయులకు ఇస్తూ ఉన్నాడు. ఆత్మీయులకు అంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన ఆత్మీయులకు కొన్ని వార్నింగ్స్ లేదా కొన్ని సరి చేసుకోవాల్సిన విషయాలు అక్కడ రాస్తూ ఉన్నాడు. 2వ భాగంలో చూసినట్లయితే మన భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలు విడిచిపెట్టండి. చూస్తున్నారండి, భక్తిహీనత ఇతో మరి రక్షణ, దేవుడి యొక్క రక్షణ అందరికీ కూడా ఇట్ ఈస్ వైడ్ ఓపెన్, అందరికీ తెరవబడింది, ఇవ్వబడింది. అయితే ఆ రక్షణను పొందుకోవడానికి నీవు లేదా ఈ యొక్క పత్రిక చదువుతున్న వారందరూ కూడా ఏమంటున్నాడు, భక్తిహీనత, ఈలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. హల్లెలూయా. చాలా మందికి ఇది వంట పట్టదు, ఇది మైండ్కి ఎక్కదు. భక్తిహీనత ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీవు భక్తి పరుడు అయితేనే దేవుని యొక్క ఓపెన్ విస్తారమైన కృపను పొందుకోవడానికి అర్హులుగా ఉంటావు. కానీ నువ్వు భక్తిహీనత కలిగి ఉండి దేవుని కృపను కూడా నేను పొందుకోవాలి అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అని అక్కడ మనకు అర్థమవుతుంది. కనుక నీవు భక్తి కలిగి ఉండాలి. అలానే ఈ లోక సంబంధమైన దురాశలు, చాలా రకమైన ఆశలు పెడుతుంది ఈ లోకం. పౌలు ఎంత చక్కగా రాస్తున్నాడంటే తీతుకి ఈ లోక సంబంధమైన దురాశలన్నీ కూడా విసర్జించాలి అని ఆయన రాస్తూ ఉన్నాడు. నిజమే పిల్లారా, లోక సంబంధమైన దురాశలు చంపుకుంటే 75% నెగ్గేసినట్టే లోకాన్ని. హల్లెలూయా. ఎందుకంటే చాలా ఆశలు ఉంటాయి. డబ్బు సంపాదనకి డబ్బు సంపాదన, ఆయన చనిపోయే ముందు కూడా ఓ 10 రూపాయలు లాభం వచ్చే మాటే మాట్లాడతారట. ఎంత భయంకరమో చూడండి. ఇంకొక 10 నిమిషాల్లో చనిపోతావు అనే వార్నింగ్ వచ్చినా కూడా అయ్యో మన చోట ఒక 1,00,000 రూపాయలు వచ్చే నువ్వు తెచ్చుకోబేట అని కొడుకు చెప్పుకుంటాడు. ఎందుకు ఆ 1,00,000 ఎందుకు వచ్చిన మాట? అందుకే లోక సంబంధమైన దురాశ అది. ఇక అదే కాకుండా రకరకాల చెడ్డ క్రియలన్నీ కూడా నీ దగ్గర ఉంటాయి. కనుక ఆత్మీయులైన వాళ్ళారా, మీరు వీటన్నింటినీ కూడా
విసర్జించాలి. భక్తిహీనత లేకుండా కావాలి. భక్తిహీనత మీరు తీసివేయాలి. భక్తి కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన దురాశలు తీసివేయాలి. మీరు ఆత్మీయ కోరికలు కలిగి ఉండాలని తీతుకి పత్రిక రాస్తూనే ఉన్నాడు. మూడోది మాట చూడండి, దాని కింద రాయబడ్డది శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అంటున్నాడు. అంటే చాలా మంది అనుకుంటాడు, ఏం భక్తి, ఏమి రక్షణ, ఏమి ఆత్మీయత, వద్దు ఎన్ని పక్కన పెట్టు, ఉన్న 4 రోజులు తిందాము, తాగుదాము, ఉందాము అని అంటారు. చూస్తారండి, నీకు ఒక నిరీక్షణ ఉన్నది, నాకు ఒక నిరీక్షణ ఉన్నది. ఎందుకు మనం కష్టపడుతున్నాం? ఎందుకు ఈ లోకంలో షార్ట్ లైఫ్, అంటే మన లైఫ్ ఈజ్ నాట్ వైడ్, మన విశాలమైన జీవితం జీవించడం లేదు. ఎంతో సంకుచితమైన జీవితము మనము బ్రతుకుతున్నాం. సంకుచితం అంటే మనకి ఉంటే ఆశలు, తినాలని ఉంటది, తిరగాలని ఉంటది, ఆశ ఉంటది, కానీ దాన్ని మనం కండెన్స్ చేస్తున్నాం, సంకుచితం చేస్తున్నాం. కనుక మనం ఎందుకు సంకుచితం చేస్తున్నామంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఈ లోకంలో నేను శ్రమ పడుతున్నానంటే రాబోయే లోకంలో నేను సంతోషంగా ఉండాలనే ఆశతోనే నేను నిరీక్షిస్తూ ఉన్నాను. అందుకనే అంటున్నాడు పౌలు, ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉన్నది. అది యేసుక్రీస్తు త్వరలో వస్తూ ఉన్నాడు. ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. ఆయన ఎదుర్కొంటామని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. వీళ్ళరా ఒకసారి నిమనోనేత్రంతో ఆలోచన చేయండి. చాలా మంది అనుకుంటారు, ఏముంది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చి నేను చనిపోతున్నాను, నేను ఎక్కడికో పోతున్నాను అని మనం అనుకుంటాం. కానీ పౌలు భక్తుడు ఆత్మీయంగా బాగా బలంగా స్థిరపడ్డాడు. ఆయనకి పరిశుద్ధ పట్టణంలోకి ఒకసారి కొనుక్కోబడ్డాడు పౌలు. అక్కడికి పోయి అక్కడ దర్శనాలు చూశాడు. ఇంత బలంగా దేవుని సన్నిధిలో ఉన్న ఆ పౌలు మనకి రాస్తున్నాడు ఏంటంటే, నీకు ఒక నిరీక్షణ ఉన్నది, నాకు ఒక నిరీక్షణ ఉన్నది. మనము ఆ యొక్క పట్టణానికి వెళ్ళబోతూ ఉన్నామనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకురా బాబు, అందరూ తింటున్నారు, అందరూ ధనం సంపాదిస్తున్నారు, అందరూ కోరికలు నెరవేర్చుకుంటున్నారు, నాకెందుకు శ్రమ అనే దుష్టుడి తలకు మనకి వస్తుంది కూడా. అయితే పౌలు అంటున్నాడు, మనకు ఒక నిరీక్షణ ఉన్నది, దాని కొరకు నువ్వు ఎదురు చూసేవాడిగా ఉండాలి. జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆయన త్వరగా వస్తున్నాడు అనే నిరీక్షణ నీకు కలిగి ఉండాలని రాస్తున్నాడు. 4వ మాట అక్కడ కింద రాయబడ్డ చూడండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెను. చూస్తున్నారండి, ఈ లోకంలో యేసుక్రీస్తు వస్తున్నాడనే నిరీక్షణ నువ్వు పెట్టుకుని ఎలా బ్రతకాలంట? స్వస్థ బుద్ధి. ఆ బుద్ధిలో స్వస్థత ఉండాలండి. అర్థమైందండి? ఆ బుద్ధిలో స్వస్థత ఉండాలి. అంటే అస్వస్థత బుద్ధి ఉండాలి. ఎవడైనా పక్కవాడు కోటీశ్వరుడు అవుతుంటే వాడి కోసం ఊరికే మనం కారాలుగా నూరుతాం. అప్పుడు అస్వస్థత బుద్ధి అది. వాడు దేవుడు ఇస్తున్నాడు, ఆశీర్దిస్తున్నాడు, వాడు బతికినాయండి, కోట్లు సంపాదించుకునియండి, లక్షలు సంపాదించుకునియండి, ఏమన్నా సంపాదించుకునియండి. మనమైతే ఓపెన్ హార్ట్ గా ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని. అలానే నీతితోనూ భక్తితోనూ మనము బ్రతికి ఉండాలి. ఎందుకంటే మన నిరీక్షణ యేసుక్రీస్తునందు ఉన్నది. నువ్వు నీతి తప్పకూడదు, నీవు భక్తి తప్పకూడదు, నీవు అస్వస్థత బుద్ధితో ఉండకూడదు అని పౌలు తీతుకి రాస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, మన దైనిక జీవితంలో వీటిని అలవాటు చేసుకోవటం చాలా కష్టము. అందుకనే ఈ పత్రిక ద్వారా, ఈ వర్తమానం ద్వారా మన జీవితాల్ని ఇప్పటికైనా సరి చేసుకోవడానికి మనము సిద్ధంగా ఉందాము. దాని కింద ఇంకొక మాట రాయబడ్డది చూడండి, చూడండి ఏం చేశాడు ఆయన? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. హల్లెలూయా. సెకండ్ మాట, మనకి చాలా అంటురోగాలు ఉన్నాయి. ఇదే స్వస్థ బుద్ధి లేకుండా ఉండటం, అనీతిగా ఉండటం, భక్తి హీనతగా ఉండటం, ఇవన్నీ కూడా రోగాలు మనకు అంటుకుని ఉన్నాయి. అయితే ఆయన ఏం చేశాడంటే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడుదల చేస్తున్నాడు. ఒక చిన్ని ఉదాహరణ చూద్దాము. ఒక తెల్లటి వస్త్రం ఉన్నది అనుకుందాం. తెల్లటి వస్త్రం నల్లటి ఆయిల్లో ముంచినాం అనుకుందాం. నల్లటి ఆయిల్ డాబాలో ముంచినాం అనుకుందాం. దాన్ని ముంచి బయటికి తీస్తే కలర్ ఏమైపోతుంది? నల్లగా అయిపోతుంది. ఎన్నిసార్లు ఉతికితే అది మళ్ళా ఒరిజినల్ క్వాలిటీకి వస్తుంది? చాలా కష్టం కదా, చాలా కష్టం. నిజమే బిడ్డ. మన నీతి లేదా మన బ్రతుకు ఒక తెల్లటి వస్త్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటే అది డామర్లో ముంచబడిన వస్త్రాన్ని మరలా నువ్వు శుభ్రం చేయడానికి ఎన్నిసార్లు ఉతకాలండి? ఎన్నిసార్లు, ఎంత సబ్బు, ఎంత శ్రమిస్తే ఒరిజినల్ రాకపోవచ్చు, కానీ
యేసుక్రీస్తుని వదిలినట్టే వస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తుని వదిలినట్టే వస్తారు. అదే అంటున్నాడు, సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. కరుడు కట్టిన సమస్య ఉండవచ్చు, నీవు ఎంత దుష్టుడైనా ఉండవచ్చు, ఎంత దుర్మార్గుడైనా ఉండవచ్చు, ఎంత భక్తిహీనుడైనా ఉండవచ్చు, ఎంత క్రోధంతో, కోపంతో, ద్వేషంతో, అసూయతో, కుట్రతో ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ఇవన్నీ కూడా తుడిచివేయగలడు. హల్లెలూయా. నిన్ను శుభ్రం చేయగల శక్తి యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. అందుకనే తీతు పత్రిక రాస్తున్నాడు, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించుతాడు యేసుక్రీస్తు అని అన్నాడు. అలానే ఇంకా దాని కింద ఇంకొక మాట, సత్క్రియ ఆసక్తి గల ప్రజల కొరకు చూసారండి, సత్క్రియాశక్తి గల ప్రజల కొరకు. ఎంత చక్కటి ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. సత్, క్రియ, ఆసక్తి, మొత్తం 3 మాటలు ఉన్నాయి అందులో. సత్క్రియాశక్తి అంటే మంచి పనులు చేయాలి, ఆసక్తిగా ఉండాలి. తర్వాత సత్, క్రియ, మంచి పని, క్రియ, ఆసక్తి, 3 మాటలు కలిపి రాస్తూ ఉన్నాడు. మనం మంచి పనులు చేయడానికి ఆశ కలిగి ఉండాలట. చెడ్డ పనులు చేయడానికి చాలా తొందరగా పరిగెడుతుంది లోకం కదండి. చాలా చెడ్డ పనులకి త్వరగా పరిగెడుతుంది. కానీ పౌలు రాస్తున్నాడు, సత్క్రియాశక్తి గల ప్రజలుగా ఉండాలని నేను కోరుతూ, అట్టి వారి కొరకు పవిత్రపరుచుకుంటూ, తన సొత్తుగా చేసుకుంటూ, తను తానే మన కొరకు అప్పగించుకునేను. హల్లెలూయా. నిన్ను నన్ను సత్క్రియాశక్తి చేయాలని తను తాను పవిత్రపరుచుకుంటున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు, తను తానే శరీరంలో శ్రమలు అనుభవించడానికి అప్పగించుకుంటున్నాడు తీతు అని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఎంత చక్కటి మాటలు పిల్లరా, నిజమే క్రీస్తు పిల్లరా. తీతుకి రాసిన పత్రిక ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు మంజులారెడ్డి గారు ఒక ప్రత్యేకమైన జనాంగంగా మమ్మల్ని చేసుకున్నా ఉన్నారు. నిజమే, మన ఒక ప్రత్యేకమైన జనాంగము. మనం లోకంలో లేమండి. మనం లోకంలో ఉంటే మనం ప్రత్యేక జనాంగంగా పిలువబడము మనము. ఎందుకంటే మనం లోకంలో నుంచి ఆయన మనల్ని పెంచుకున్నాడు ఒక ప్రత్యేకమైన జనాంగంగా. ఇది సత్క్రియాశక్తి గల ప్రజలుగా ఉండటం కొరకు తను తాను పవిత్రపరుచుకుని, తన సొత్తుగా చేసుకుని, తను తాను మన కొరకు అర్పించుకున్నాడు అని యేసుక్రీస్తు ద్వారా మాటలు అక్కడ రాస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు పిల్లరా, ఈ రోజు మనము ఎటువంటి సాంప్రదాయం లేదా ఎటువంటి క్యారెక్టర్స్, లక్షణాలు కలిగి ఉండటం కొరకు ఆయన పవిత్రపరుచుకున్నాడు. కొన్ని మాటలు ఓల్డ్ టెస్ట్మెంట్ లో నుంచి నేను మీకు తీసి చూపిస్తాను. నేను పాత నిబంధన గ్రంథంలో దేవుడు అప్పుడే అనేక రకాల సిస్టమేటిక్ ప్రొసీజర్ ని ఆయన మనకి అందించాడు. కానీ దాన్ని ఎవరు కూడా నెరవేర్చలేకపోవడం ద్వారా యేసుక్రీస్తు గారు ఇప్పుడు మనల్ని అట్లన్నింటినీ కూడా సంపూర్ణం చేసి రక్షణ మార్గాన్ని గ్రహిస్తున్నాడు. కనుక ఆయన స్వకీయ సంపద అని మనం అనే మాట విషయమై కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు స్వకీయ సంపద కింద మనం మారిపోతున్నాం. స్వకీయ సంపద చూడండి, ఈ సంఘంలో మీరు వస్తున్నాం. ఈ సంఘంలో ఫలానా వ్యక్తి పేరు, ఫలానా వ్యక్తి యొక్క లక్షణాలు నాకు బాగా తెలుసు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మీకు వర్తమానాలు ఇస్తున్నాను. ఎవరు ఏ వర్తమానం ఎక్కడ ఎలా వింటున్నారు, దానికి ఎంత రిఫ్లెక్ట్ అవుతున్నారు. స్వకీయ సంపదన అంటే నేను మీకు బోధించడం ద్వారా మీ హావభావాలు గుర్తించి వీళ్ళలో ఇటువంటి యాక్షన్ జరుగుతుందని నేను గుర్తిస్తాను. అదే వేరే సంఘపు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అమ్మో ఈ వ్యక్తి బాగా వింటారు, ఈ వ్యక్తి ప్రార్థన చేస్తారని నేను చెప్పగలరా? చెప్పలేను. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నదల్లా మీతో ఉన్నది. ఇక్కడ కూడా తండ్రి అనే దేవునికి, రక్షించబడిన ప్రజలకి మధ్యన ఎక్స్పీరియన్స్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ తండ్రి అనే దేవునికి, రక్షించబడిన మనకి మధ్యన ఎక్స్పీరియన్స్, హావభావాలు పంచుకుంటాం. తండ్రి ఏం చెప్తున్నాడు మనం వింటాం. ఆ తండ్రి మాటలు వినగలిగిన చెవులు మనకి ఇచ్చాడు. తండ్రి మాటలు వినబడిన వాడు చాలా మంది ఉంటారు బయట కదండి. తపోవన సంఘంలో నేను మీతో మాట్లాడుతుంటే మీరు నన్ను గుర్తిస్తారు, నేను మిమ్మల్ని గుర్తిస్తాను. అలానే తండ్రి మాట్లాడుతుంటే తండ్రి మనల్ని గుర్తిస్తాడు, మనము తండ్రిని గుర్తిస్తాము. ఇది స్వకీయ సంపాదన. స్వకీయ సంపాదన అంటే తన స్వశక్తి చేత మనల్ని రక్షించుకుంటున్నాడు. తండ్రి అనే దేవుడు ఈ మానవుల్ని ఒక క్లిక్ కొట్టి, ఒక చిటికి కొట్టి మీరందరూ రక్షణలోకి వచ్చేయండి అని ఆయన మాట్లాడలేదు. నేను కూడా తపోవన సంఘంలో ఒక రోజు మైక్ పట్టుకుని, ఓ యేసు రక్షకుడు మీరందరూ నమ్మండి, యేసు రక్షకుడు మీరందరూ నమ్మండి అని చెప్పేసి నేను అంత మూసేసుకుని కూర్చుంటే వాళ్ళు నా సంపాదకులో రాదు.
నేను ఇంకా వాళ్ళకి ఇంకా శ్రమపడి చెప్పాలి, వాళ్ళని ఇంకా కాళ్ళు ఏళ్ళో పట్టుకుని బతిమాలి, యేసు రక్షకుడని చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళు నాకు స్వకీయ సంపాదన, అంటే నేను శ్రమ పడితే వాళ్ళు నాకు దొరికిన వాళ్ళు కదండి. ఎవరైనా ఒక 1000 రూపాయలు ఫ్రీగా దొరికినాయి అనుకోండి, రోడ్డు మీద 1000 రూపాయలు కాగితం దొరికితే వాడు ఏం చేస్తాడో తెలుసా? ఫ్రీ జల్సా చేసేస్తాడు. ఎందుకంటే అది దొరికిన అమౌంట్. కానీ అదే 1000 రూపాయలు కష్టపడి సంపాదించాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? అమ్మో, ఇది నేను చాలా భద్రంగా ఉంచుకోవాలి, ఈ రోజు ఖర్చుకి 1 రూపాయలే ఖర్చు పెట్టాలి, ఈ రోజు 10 రూపాయలే ఖర్చు పెట్టాలి, అమ్మో బస్సుల వల్ల నేను నడిచి వెళ్తాను. ఎందుకంటే స్వకీయ సంపాదన యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం అలా ఉంటుంది. మరి తండ్రి అయిన దేవుడు కూడా మనకి స్వకీయ సంపాదకులుగా ఉండాలని ఆలోచన చేస్తాడు. కానీ చిటికి పడితే వచ్చేటట్టుగా ఉంటే రేపటి చిటికి పట్టగానే బయటకు వెళ్ళిపోతారు. అవునండి, చిటికి పట్టగానే లోపలికి వస్తారు, చిటికి పట్టగానే బయటకు వెళ్ళిపోతారు. మన చర్చిలో కూడా కొంతమంది అలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చిటికి కొట్టగానే వస్తున్నారు, వెంటనే చిటికి కొట్టగానే బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. పిల్లరా, అలాంటి ప్రజలు సరైన ప్రజలు కాదు. ఎందుకంటే దేవుడికి కూడా ఇష్టం లేదు. దేవుడు కొన్ని క్రియలు చేసి, కొన్ని కార్యాల ద్వారా ఫిల్టర్ చేసి ఫైనల్ గా ఉన్న వాళ్ళే ఆయన బిడ్డగా ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా. 7 మాటలు నేను ఓల్డ్ టెస్టమెంట్ గ్రంథంలో నుంచి తీసి చూపిస్తాను. మొట్టమొదటిగా ద్వితీయోపదేశ కాండంలో చూడండి, 14వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఆయన ఒక స్వకీయ సంపాదన జనాంగంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని రాయబడ్డారు. చూడండి, నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. చూస్తారండి, ఒకటి ప్రతిష్ఠించబడిన జనాంగము, రెండోది స్వకీయ సంపాదనగా మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించేయండి పిల్లరా. మనం ఏదో చిటికి వేస్తే దేవుని దగ్గరికి రాలేదు, యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించలేదు. ఎంతో అనుభవంతో అవును ప్రభువా, నీ కన్నీటితో నువ్వు కన్నీటితో యేసుక్రీస్తుని గురించి ప్రార్థించావు. అవును ప్రభువా, నీ రక్తం ద్వారానే నాకు ఈ రక్షణ దొరికింది ప్రభువా, అవును నీ రక్తం చాలా అమూల్యమైనది అనేటువంటిది ఎంతో శక్తితో, ఎంతో భారంతో నువ్వు రక్షించబడ్డావు. కానీ ఏదో దారిపోయే వాడిని బాప్తిసం తీసుకుంటే అది చిటికేస్తే వచ్చిన పాపం అయిపోతుంది. రేపొద్దున వాళ్ళు చిటికేయగానే బయటికి వెళ్ళిపోతారు, చిన్ని శ్రమ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లరా, అక్కడ రాబడ్డది ఏంటంటే, ఒకటి ప్రతిష్ఠించబడిన జనాంగము, రెండోది స్వకీయ చేత సంపాదించబడ్డ జనము అని రాయబడ్డది. నిజమే పిల్లరా, ఈ 2 మాటలతోనే మనకెంతో చక్కటి ఆత్మీయ సత్యాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. నిజమే, మనం ప్రతిష్ఠించబడిన జనాంగంగా ఉండాలని ఆయన తన సొత్తుగా ఏర్పాటు చేయబడ్డాడు. స్వకీయ జనులు అంటే చూడండి, స్వయంగా శ్రమపడిన దొరికినటువంటి వ్యక్తులు. ఈ రోజు మనం చేపలు పట్టడానికి వెళ్ళామనుకుందాం, చేపలు దొరకవు, ఎంతో కష్టమైతుంది. ఒకవేళ కష్టం మీద ఆకారం ఒక చేప దొరికితే ఎంత సంతోషం! ఆహా, దినమంతా సరే, రాత్రంతా శ్రమపడ్డా నాకు చేప దొరకలేదు, ఇప్పటికైనా చేప దొరికిందనే సంతోషం ఉంటుంది, ఆ శ్రమ అంతా పోతుంది. కాబట్టి మనము తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ఎంతో ఫిల్టర్ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు గ్యాలం వేస్తూనే ఉన్నాడు మన మీద, కానీ మనకు దాన్ని పట్టుకుంటలేదు, గ్యాలకి దొరకడం లేదు మనం. కాబట్టి ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా నా కుమారుడా, నా కుమార్తె, ఎప్పుడు నువ్వు రక్షణలోకి వస్తావు? నీ కొరకే నేను ఇంకా ఈ లోకాన్ని ఆపాను, నీ కొరకే ఇంకా అంతం రాకుండా ఆపుతున్నాను, నీవు కూడా రక్షణలోనికి రా అని దేవుడు ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నాడు. కనుక మరి తన చిత్తము ఆయన క్రియ ద్వారా మనల్ని రక్షణలోనికి నడిపిస్తున్నట్టు దేవుని వాక్యంలో చూస్తున్నాం. నిర్గమకాండం మొదటి మాట చెప్తున్నాను. ఇప్పుడు నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 19వ అధ్యాయం 5వ వచనం. చూడండి, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాదన ఆగుదురు. దేవుని యొక్క స్వకీయ సంపాదనలో మొదటి మాటకు వచ్చాం మనం. దేవుడు స్వకీయంగా నిన్ను సంపాదించాలి అంటే ఏం చేయబడినాడైనా? ఆయన మాట విని దాన్ని అనుసరించి నడుచుకుని ఎడల సమస్త జనములలో నుంచి మిమ్మల్ని బయటికి లాగి నా స్వకీయ సంపాదనగా నేను ఉంచుకుంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూస్తారండి,
చర్చికి రండి బాబు, చర్చికి రండి బాబు అని పాస్ గారు అంటుంటే ఎందుకబ్బా అనుకుంటారు. ఆయన మాట వినాలి, ఆయన మాట చిత్త ప్రకారం నడవాలి. అలా నడిచినప్పుడే నీవు స్వకీయ జనాంగంలోనికి చేర్చబడతావు. నువ్వు చర్చికి రావు, ఆయన మాట వినవు, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు వద్దు, నాకు ఇక్కడ లోకం కావాలి అని అనుకుంటే అవసరం లేదు. దేవుని యొక్క స్వకీయ సంపాదన భాగంలోకి నీవు రావు. దేవుడికి ఇష్టం లేని సంపాదన అది, దేవుడికి ఇష్టం లేదు లోకము, ఆ లోకంలో ఉండిపోతావు నీవు. కానీ నన్నైతే నిన్నైతే ఆయన తన మాటలు వినమంటున్నాడు. ఆ మాటలు చెప్పి దర్శించినట్లయితే ఆయన నిన్ను స్వకీయ జనాంగంలో చేర్చుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునని యేసుక్రీస్తు వారి గురించి కూడా చెప్తున్నాడు. ఆయన గురించి మనం విన్నాం. ఆయన మాటలు విని దాని ప్రకారంగా చేస్తే మనం నశించిన వారి జాబితాలో లేకుండా రక్షించిన వారి జాబితాలో ఉంటామని మొదటి మాట మనం నేర్చుకుంటూ ఉన్నాం. రెండవ మాట త్వరగా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 5-6 వచనాలు చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 5-6 వచనాలు. చూడండి, మీరు అంటే మనల్ని మాట్లాడతాడు. మీరు వారికి చేయవలసినది ఏమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆమేన్. చూస్తున్నారండి, నేను స్వకీయ జనంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎప్పుడు నీవు ఉంటావు, ఎక్కడ ప్రపంచంలోనే ఉంటావు. నువ్వు ప్రపంచంలో ఉంటూ వారి విగ్రహాల్ని పడగొట్టాలి, వారి విగ్రహాల్ని నరికేయాలి, వారి విగ్రహాల్ని కాల్చివేయాలి. ఇలా చేసినాక అప్పుడు నీవు నాకు స్వకీయ జనంగా మార్చబడతావు. హల్లెలూయా. అంటే డైరెక్ట్ వెళ్ళి అక్కడ రాళ్ళు మొక్కుతున్న వాళ్ళని మీరు కొట్టగలరు, అట్లా కాదు. ఆత్మీయ నేతలతో ఆలోచన చేద్దాం. ప్రపంచంలో రకరకాల విగ్రహాలు నీ దగ్గరికి వస్తాయి. డబ్బాష రావచ్చు, శరీరాశ రావచ్చు, ఇంకా ఏదో ఒక రకమైన చెడ్డ ఎఫెక్ట్ మన మీదకి వస్తూ ఉంటుంది. ఆ ప్రభావము ఏం చేయమంటున్నాడు? ఆయన నరికివేయమంటున్నాడు, తుంచివేయమంటున్నాడు, పడగొట్టమంటున్నాడు, కాల్చివేయమంటున్నాడు. హల్లెలూయా. మనం అలా చేసినట్లయితే తన స్వకీయ జనాంగంలో మనం చేర్చబడతాం. లేకపోతే నువ్వు డబ్బు సంపాదిస్తున్నావా, నేను సంపాదిస్తున్నాను, వాడికి నీకు తేడా లేదు. నువ్వు విగ్రహానికి మొక్కుతున్నావా అంటే డబ్బులకి మొక్కుతున్నావా, లేదా ఏదో దానికి మొక్కుతున్నావా అంటే మనం కూడా మొక్కుతున్నామంటే ఏం తేడా లేదు. నువ్వు ఆయన స్వకీయ సంపాదనలోనికి రావు. అది లోక సంపాదన. అది లోకానికి నీవు కూడా వేరుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. రెండవది విగ్రహారాధన, లోకంలో ఉన్న విగ్రహారాధన. మొదటిది ఆయన మాట విని ఆయన్ని అనుసరించి నడుచుకున్న వారు స్వకీయ సంపాదన అవుతారు. రెండవది విగ్రహాలు, లోకంలో ఉన్న విగ్రహాలు నిన్ను ఏది ప్రేరేపించినా కూడా ఆ విగ్రహంలో నువ్వు పడగొట్టి కాల్చివేసి దాన్ని నరికివేసినట్లయితే అప్పుడు నువ్వు నా స్వకీయ సంపాదనలోకి వస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవది చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 20వ వచనం. చేపట్టి నేనున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను. చూసారండి, ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. ఆయన తన స్వకీయ జనంగా ఉండటానికి మనల్ని ఎక్కడి నుంచి రప్పించాడండి? ఐగుప్తులో ఉన్న ఇనుప కొలిమిలో నుంచి. ఆలోచన చేయండి ఒకసారి. ఇంక నేను మాట్లాడడం అవసరం లేదు, ఆలోచన చేయండి. మామూలు బొగ్గు కొలిమి అయితే తక్కువ వేడి ఉంటుందని ఇనుప కొలిమి రాశాడు అక్కడ. ఇనుప కొలిమి, ఇనుము కరిగిస్తారు చూడండి, కరిగి లిక్విడ్ గా తయారవుతుంది, నీరుగా తయారవుతుంది. అంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల ప్రజలు అంత శ్రమ అనుభవించారు అక్కడ రాయబడాలి. ఆ ఇనుప కొలిమిలో నుంచి మిమ్మల్ని బయటకు లాక్కొచ్చారయ్యా, అది జ్ఞాపకం తెలుసుకునండి. అలాగా వచ్చిన వారే ఉంటేనే నా స్వకీయ జనాలుగా ఉంటారు. అబ్బా, ఇప్పుడు మనం ఐగుప్తులోనే ఉన్నాం. ఎక్కడున్నాం మనం? ఐగుప్తులోనే ఉన్నాం, అవునండి. ఎక్కడో ఇశ్రాయేల్ దేశం పక్కన ఐగుప్తులోనే ఉన్నాం మనం. ఎందుకు? లోకం నిన్ను శ్రమల కొలిమిలోకి అప్పగిస్తుంది. శ్రమ కొలిమి చాలా భయంకరంగా నేను ఇనుము కాల్చితే లిక్విడ్ గా ఫామ్ అయినటువంటి కొలిమిలో నుంచి మనల్ని లాగుతూ ఉన్నాడు. నువ్వు నేను అనుకోవచ్చు, ఏంటి ప్రభా డబ్బు చూస్తే నాకు మనసు ఆగుతలేదు, ఊపిపోతున్నాను నేను
కానీ దేవుడే రాసిచ్చాడు. ఆ డబ్బు ఒక ఇనుప కొలిమి లాంటిది. అది దాంట్లోంచి లాగుతున్నానే నిన్ను బయటికి. ఐగుప్తులో పాపం ఉన్నది, లోకంలో పాపం ఉన్నది. ఈ పాపంలో నుంచి నిన్ను బయటికి లాగుతున్నది. అలా లాగి వచ్చినవాడైతేనే నా స్వకీయ సంపాదన, లేకపోతే ఆ కొలిమి అక్కడే ఏడవండి మీరు. నిజమే పిల్లలు, భయంకరమైన పాపపు లోకం నుంచి నేను మిమ్మల్ని బయటకు తెచ్చానని ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇనుప కొలిమి అని రాయబడ్డది. ఇనుప కొలిమి భయంకరమైన వేడిలో నుంచి ఆయన మనల్ని బయటికి తప్పించాడు. అలాగా అంటే ఈ పాప సంబంధం, లోక సంబంధమైన ప్రతి వాంఛను కూడా అలా ఇనుప కొలిమిలాగా నీ దగ్గర పనిచేయవచ్చు. కానీ ఆ కొలిమిలో నుంచి నేను నిన్ను బయటికి లాగి నా సొంత ప్రజలుగానే నేను మార్చుకుంటున్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, ఆయన మాట విని ఆయన అనుసరించాలి. రెండవది, లోకంలోని విగ్రహాలను పడగొట్టాలి. మూడవది, ఒక భయంకరమైన ఇనుప కొలిమిలో నుంచి మనల్ని తప్పించబడాలి. నువ్వు అనుకోవచ్చు, నా ప్రాణం ఇంత నా తల్లడిల్లిపోతుంది లోకంలో నా విషయాలు చూస్తే నువ్వు అనుకోవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, అలా తల్లడిల్లిన ప్రాణాన్ని నేను బయటికి తీసుకువచ్చి నీకు నెమ్మది ఇస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగోది చూడండి, కీర్తనకారుడు రాస్తున్నాడు 33:12 వచనం. 33:12 వచనం చదువుకుందాం. కీర్తన. ఆమేన్. యెహోవా తనకు జనులుగా గలవారు ధన్యులు, వారిని స్వాస్థ్యంగా చేసుకున్న ధనులు ధన్యులు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట. సహోదరి సహోదరుడా, ఈ ఇనుప కొలిమిలో నువ్వు మలమల మాడిపోతున్నావేమో, లోకపు శ్రమంలో మాడిపోతున్నావేమో. అలాగే మాడిపోతున్న వారికి యెహోవా తన జనులుగా గలవారు ధన్యులు. ఆయన తన స్వాస్థ్యంగా, ఆయన స్వాస్థ్యము స్వసంపాదనలో చేరేవారు ధన్యులు అని అంటున్నాడు. మనము యెహోవా దేవుని యొక్క స్వాస్థ్యముగా, యెహోవా స్వకీయ సంపాదనగా మనం మార్చబడ్డామంటే మనము ధన్యులము. హల్లెలూయా. యెహోవా దేవునిగా కలవాడు ధన్యులు అని రాయబడ్డది. సహోదరి సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు నీ రక్షకుడిగా కలిగిన వారు ధన్యులు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపి ఆయన ద్వారా నీ శ్రమ కొలిమిలో నుంచి నిన్ను రావడానికి, తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగా నువ్వు బయటకు వచ్చిన వాడవైతే నీవు ధన్యుడువు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి సహోదరి, నువ్వు ఇప్పుడు ఈ క్షణం ఇక్కడే, అవును ప్రభువా, నీవు నా కొరకు, నా రక్షణ కొరకు యేసుక్రీస్తుని పంపావని నీ హృదయంలో అనుకుంటే దేవుడు ఇప్పుడే నిన్ను ధన్యుడిగా చేసేస్తూ ఉన్నాడు. అంతకన్నా భాగ్యం ఏంటండి? ఈ లోకంలో నీకు నీరు బంగారం ఇచ్చిన, లేదా ఎంత ఆస్తిపాస్తులు ఇచ్చిన అదేమి కూడా పనికిరావు. కానీ యెహోవా దేవునిగా కలిగినటువంటి జన్మ ఎంతో ధన్యమైనది. యేసుక్రీస్తు రక్షకుడుగా కలిగిన జన్మ ఎంతో ధన్యమైనదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5వ మాట, నిర్గమాకాండము 34వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే అక్కడ క్షమాపణ పొందిన వారు నీ స్వాస్థ్యం అని రాయబడ్డది. చూడండి. నా మీద నీకు కటాక్షం కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. మీరు లోబడనొల్లని ప్రజలు మా దోషములను పాపములను క్షమించి మమ్మల్ని నీ స్వాస్థ్యముగా చేసుకొనుమని అనెను. చూసారండి, మా పాపములు మా దోషములను క్షమించి నీ స్వాస్థ్యంగా చేసుకోదేవా. హల్లెలూయా. చూసారండి, ఈ లోకంలో నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించే వారు ధన్యులని నేర్చుకున్నాం. ఆ యేసుక్రీస్తులను మా పాపంలో క్షమించాలి. క్షమించినావు ప్రభువా అని అడుగుతున్నాడు. అలా క్షమించబడిన వారు ఆయన స్వాస్థ్యం అయిపోతారు. ఆయన స్వాస్థ్యము. సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు పాపం చేశావేమో, నువ్వు ఏమైనా అబద్ధం ఆడావేమో, నువ్వు దొంగతనం చేశావేమో, నీవు పాపాలు క్షమించబడి ఆయన స్వాస్థ్యంగా మారిపోవాలి, ఆయన స్వసంపాదనగా మారిపోవాలి. నిజమే, నేను ఒకవేళ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను ఒకవేళ నరహత్య చేశాను. నరహత్య చేసిన నన్ను నరహత్యతోనే చనిపోవడానికి ఇష్టం లేదు. ఓ నరహత్య చేసిన నరుడా, నా దగ్గర క్షమాపణ తీసుకోమంటున్నాడు. హల్లెలూయా. నేను దొంగతనం చేశాను అనుకున్నా. ఓ దొంగతనం చేసిన నరుడా, నువ్వు అలాగే చనిపోవడం నాకు ఇష్టం లేదు. నీ దొంగతనం నా దగ్గరికి తీసుకొస్తే దాన్ని నేను క్షమిస్తాను. హల్లెలూయా. ఎంత చక్కటి మాట్లాడేది. ఇంకా అబద్ధము, దొంగతనము, హత్య, వ్యభిచారము ఏదైనా కూడా అది చేసి అలాగే చనిపోవడం నాకు ఇష్టం లేదు. దాన్ని నువ్వు నా దగ్గరికి తీసుకొస్తే
క్షమించిన తర్వాత నా సంపాదనలోనికి నువ్వు వచ్చేస్తావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరండి మీకు ఇలాంటి విడుదల ఇచ్చినాడు? దొంగతనం చేసి, హత్య చేసి, మానభంగం చేసి, శరీరాశ, నేత్రాశ, జీవగుణము, ఇలా రకరకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న నీవు అలాగే కొట్టుమిట్లాడటం నాకు ఇష్టం లేదు నరుడా, నా దగ్గరికి రా, నీకు క్షమాపణ ఇస్తాను. క్షమించబడిన తర్వాత నీవు నా స్వాచ్ఛముగా మార్చబడతావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరి, నీ యొక్క శాపము, నీ యొక్క పాపము నీవే ఉంచుకుంటావా? లేకపోతే నా పాపము తీసివే యేసు అని యేసు దగ్గరికి వస్తావా? యేసు దగ్గరికి వస్తే నీకు క్షమిస్తాడు. ఆయన స్వాచ్ఛముగా స్వసంపదనలోనికి మనం మారిపోతాం. లేకపోతే ఇలాగనే నరక పాత్రలు అవుతాం. దొంగతనం చేసి ఒప్పుకోకుండా ఇంకా మీకు ఇంకా చిన్ని బ్రాడ్గా ఇంకా అర్థమవడానికి చెప్పడానికి ఒక మాట చెప్తాను. సపోజ్ ఇక్కడ దొంగతనం చేశాను, ఇక్కడ అబద్ధం ఆడాను, ఇక్కడ హత్య చేశాను. యేసు నాకు పర్లోకి నేను మాత్రం అడుగుతున్నాను, క్షమాపణ పొందుకోలేదు. యేసు నాకు పర్లోకి నేను అడుగుతున్నాను బాగా. యేసు గారు సరేలే ఈ పిల్లగాడు పర్లోకం ఏమని అడుగుతున్నాడు కదా, రా పర్లోకం తీసుకెళ్తానని అక్కడ కూర్చోబెడతాడు పర్లోకంలో నన్ను. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జ్ఞాపకం వస్తుంది, అయ్యో పలానా వ్యక్తి నేను హత్య చేశానే, పలానా వ్యక్తిని దొంగతనం చేశానే, పలానా వ్యక్తిని అబద్ధమాడానే అనే జ్ఞాపకం వస్తాయి. ఆ పరలోకంలో ఉన్న తర్వాత ఆ జ్ఞాపకం రాగానే చాలా సిగ్గు వస్తుందంట. అక్కడ సిగ్గుపడిపోతాం. అసలు పాపాలు వదిలించుకోకుండా పరలోకమీ ప్రభా అంటే పరలోకం ఇచ్చిన తర్వాత అక్కడ నిలబడలేము, మనం నిలబడలేము. ఎందుకంటే హృదయం అంతా దేవేస్తుంది. ఒక దొంగ ఈ స్థలంలోకి రావడానికి వీల్లేదు, ఒక అబద్ధకుడు ఈ స్థలానికి రావడానికి వీల్లేదు, ఒక హత్య చేసిన వాడు ఈ స్థలానికి రావడానికి వీల్లేదని పక్కన వెళ్ళిపోతుంది ప్రాణం. ప్రభా అడుగుతాం కూడా, అప్పుడు నీకు దండం పెడతాను ప్రభా, ఈ స్థలంలో ఇంత నీతి మంత్రుల మధ్యన నాలాంటి దొంగ హత్య గుండాన్ని ఇక్కడ పెట్టావా? నేను ఉండలేను ప్రభా. కిందకెళ్ళి ఎవరి దగ్గర హత్య చేశానో, తప్పు చేశానో, అబద్ధమాడాను వాళ్ళని క్షమించమని వచ్చిన తర్వాత ఇక్కడ వస్తున్నాను ప్రభా అని అంటాం మనం. ఇది నీకు అర్థమవుతానని చెప్పాను నేను. అబద్ధమాడాడు ఎవడు పరలోకానికి వెళ్ళాడు, దొంగతనం చేసినాడు ఎవడు పరలోకానికి వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తునందు ఒప్పుకోవాలి, అవును ప్రభా నేను ఫలాని అబద్ధం ఆడాను, అలాని దొంగతనం చేశాను, హత్య చేశాను, కుట్ర చేశాను, విరోధంగా మాట్లాడాను, నన్ను ఇక్కడే క్షమించు ప్రభా అని అడిగితే అప్పుడు నువ్వు ప్రమోట్ అవుతావు, పరలోకానికి వెళ్తావు. కానీ నా పాపాలు ఏమి క్షమించవద్దు, నేను దొంగతనంగా చేస్తూనే ఉంటాను ప్రభా నాకు పరలోకమే, నేను అబద్ధం ఆడుతూనే ఉంటాను ప్రభా నాకు పరలోకమే. ఇదేనండి మనం అడిగేది. అట్లా అడిగితే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. అందుకనే మన పాపాలని ముందుగా వదిలించుకుని ఆయన స్వకీయ సంపాదనలోనికి మనం వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. 6వ మాట 26 అధ్యాయము 18-19 వచనాలు చూసినట్లయితే, ఎవరైతే ఆయన స్వకీయ సంపాదనలో ఉంటారో వాళ్ళని కీర్తినీయులుగా, మాననీయులుగా, పూజనీయులుగా నిలబెడతారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉంది, తన ఆజ్ఞలన్నిటినీ గైకొనువని, నా ఆజ్ఞలని గైకొనవాడని, తాను సృష్టించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉండుమని యెహోవా ఇదనున్న ప్రకటించాను. ఆమేన్. చూస్తున్నారండి, నువ్వు గెలిచిన వాడిగా ఉండాలి, నువ్వు విజయం పొందుకున్న వాడిగా ఉండాలి. నువ్వు అలా చేస్తేనే నీకు కీర్తి, ఘనత, సర్వలోక జనాల కంటే నీకు ఎక్కువ కీర్తిని ఇస్తాడు. ఎంత చక్కటి మాట. సర్వలోకము ఒకవేళ నరకానికి పోతుందేమో, సర్వలోకంలో నుంచి నిన్ను పిలిచి నిన్ను ఘనత కొరకు, కీర్తి కొరకు పరలోకంలో నిన్ను నిలబెట్టాలని, ఆయన స్వకీయ జనముగా మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నిజమే ప్రియులారా, ఈ రోజు ఈ వర్తమానం ద్వారా నీ హృదయము తెరవాలి. ఎందుకంటే మనము లోకంలో ఉంటే నశించిపోతాం, కానీ లోకంలో ఉన్న పాపాన్ని యేసు దగ్గర ఒప్పుకుని ఆయన స్వకీయ జనంగా మారి నీకు కీర్తి, మంచి కిరీటం ఇస్తానంటున్నాడు దేవుడు. పరలోకంలో నిన్ను సగర్వంగా నిలబెడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఒకవేళ నేను ఈ లోకంలో మీ కొరకు ఇన్ని వర్తమానాలు ఇచ్చినాను, ఇన్ని శ్రమలు పడుతున్నాను, ఇన్ని చేస్తున్నాను, రేపొద్దు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక కీర్తినీయమైన స్థలంలో నన్ను నిలబెట్టి నా కుమారుడా నీ శ్రమకు తగిన ఫలమే ఇస్తున్నానంటే ఎంత సంతోషం, ఎంత సంతోషం. చెప్పేదిగా పొద్దుమానం శ్రమ పడి ఆఖరి వచ్చే ఏమైతుంది, ఆ పొద్దంత శ్రమ అంతా కూడా పోతారు. ఈ లోకంలో ఎంతో శ్రమ అనుభవిస్తాం. ఒకరోజు
మన కీర్తి పతాకం ఎగరవేసేటువంటి దేవుడు మనకున్నాడు. పరలోకంలో మన కీర్తి ఉన్నత స్థితిలోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. కనుక మనం ఈ లోకం సంబంధించిన శ్రమలను లెక్క చేయకుండా పరలోక సంబంధమైన కీర్తి మనకు ఎదురుగా పెట్టుకుని ఆయన స్వకీయ జనముగా మనము మారిపోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 7 మాటలు 6 మాటలు నేను త్వరగా మీకు ఒకసారి జ్ఞాపకం చేసి 7వ మాట నేను చెప్పి ముగిస్తాను. మొదటి మాట, మనము ఆయన మాట విని అనుసరించే వారిగా ఉండాలని, అలా అనుసరించిన వారైతే స్వకీయ జనంగా ఉంటారని మొదటి మాట. 2వ మాట, లోకంలో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా తుత్తునీలుగా చేసి ఆయన స్వకీయ జనంగా మారాలని దేవుడు కోరుతున్నాడు. 3వ మాట, ఐగుప్తులో ఉన్న కొలిమి, ఆ ఇనుప కొలిమిలో నుంచి నిన్ను వెలుగులోకి తీసుకొస్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలా వచ్చిన వారే నా స్వకీయ జనంగా ఉంటారని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలానే దేవుడు మన ఇంకొక యెహోవా దేవుడిగా కలవారు ధన్యులని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు నా దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో వారు ఈ లోక ధనధాన్యాలన్నింటికంటే కూడా ఎంతో ఘనమైన వారని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోక మాలిన్యాలు మనము విడిచిపెట్టుకోవాలి, క్షమాపణ పొందుకోవాలి. అలా క్షమాపణ పొందుకున్న వారే పరలోక వారసులు లేదా పరలోక దేవుని యొక్క స్వసంపదన అని మనం నేర్చుకుంటున్నాం. అలానే మనము ఎప్పుడైతే ఈ లోకంలో శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్తామో అక్కడ మనకి కీర్తి, ఘనత, ప్రభావాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 7వ మాట, కీర్తనకారుడు రాస్తున్నాడు చూడండి. 94వ కీర్తన 14వ వచనం చూసినట్లయితే దేవుని తన స్వసంపదన ఎన్నటికీ కూడా విడువడు ఎడబాయడని అక్కడ రాయబడ్డది చూడండి. తన ప్రజలను ఎడబాయవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు. ఎంత చక్కటి మాట. ఆయన మనల్ని ఎడబాయడని చెప్తున్నాడు. మరి ఆయన స్వాస్థ్యము, ఒకసారి నువ్వు ఆయన స్వాస్థ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆయన నిన్ను విడనాడడు అని అంటున్నాడు. ఎంత చక్కటి మాట. ఇందాకే మొదటి మాట ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఎవడైతే కష్టపడి 1000 రూపాయలు సంపాదిస్తాడో అది కష్టపడిన సొమ్మని జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. నిజమే, దేవుడు తన స్వాస్థ్యంగా మనం మారిన తర్వాత ఆయన మన స్వాస్థ్యాన్ని విడువడు. నేను యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన ఆ దినం నుంచి నేను చనిపోయేంత వరకు కూడా దేని స్వాస్థ్యంగా నన్ను గట్టిగా ఆయన పట్టుకుని ఉంటాడు. విడువడు, నన్ను విడువడు. మనం అనుకోవచ్చు విడుతున్నామని. ఎంత కష్టపడి రాత్రంతా గ్యాలం వేసి పట్టుకున్న చేపని మళ్ళా చూసి విడిచిపెట్టగలమా? విడవలేము కదా. విడువడు ఆయన. నన్ను తన స్వాస్థ్యంగా పెట్టుకుని ఆయన రక్షణలోని నడిపిస్తాడని దేవుని వాక్యం చూస్తున్నాం. ఒక రిఫరెన్స్ చూద్దాం. పేతురు 1వ పేతురు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 1వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు 1వ పేతురమా 2వ పేతురా? అమూల్యమైన రక్తం చేత నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. చూస్తున్నారండి, మనం ఎక్కడ విమోచించబడ్డాము అంటే ఈ స్వకీయ సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందంటే అమూల్యమైన రక్తం చేత, నిర్దోషమైన రక్తం చేత, నిష్కళంకమైన యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాము. కానీ బంగారం చేత కానీ, వెండి చేత కానీ, లేదా హస్తకృతమైన పనుల చేత కానీ మనము విమోచించబడలేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సోదరి సహోదరుడా, నీ రక్షణ ఒట్టిది కాదు. నీ రక్షణ కొరకు ఒక 50,000 ఇచ్చావు అని అది ముఖ్యం కాదు. నువ్వు 50,000 ఇచ్చిన రక్షణ నీకు దొరకదు. 1,00,000 రూపాయలు ఇచ్చిన రక్షణ దొరకదు. ఈ రక్షణ అమూల్యమైన రక్తం చేత, నిష్కలంకమైన నిర్దోషమైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము విమోచించబడ్డాం. కానీ బొట్టుటి పనుల ద్వారా మనము విమోచించబడలేదు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఆయన స్వాస్థ్యంలో ఉండాలి అంటే ఆయన రక్తంలో పాలిభాగస్తులుగా ఉండాలి. ఆయన కుమారుడిగా, కుమార్తెగా, ఆయన స్వసంపదన, స్వకీయ సంపాదనగా నువ్వు మారాలి అంటే యేసుక్రీస్తులోనే మనకి విడుదల, విమోచన ఉంది. కానీ నువ్వు చేసిన నీతి పనులు కానీ, నువ్వు చేసిన పుణ్య దాన ధర్మాలు కానీ ఏది కూడా రక్షణలోనికి నీకు నడిపించమని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు విన్న వర్తమానాన్ని బట్టి నువ్వు ఆయన స్వకీయ సంపాదనగా మారాలనుకుంటున్నావా? లేకపోతే లోకమే చాలు, నాకు బ్రతికిన 100 సంవత్సరాలే నేను ఎంజాయ్ చేస్తానని నువ్వు అనుకుంటే
లోకము నీ కొరకు సిద్ధంగా ఉన్నది, కానీ రక్షణ కొరకు పరిశుద్ధ మందిరం సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. రక్షణ కావాలి అంటే ఈ మందిరానికి రండి, దేవుని వాక్యం వినండి, ఆ వాక్యం చేత నీ జీవితాన్ని సరిచేసుకుంటే ఇక్కడ నీకు రక్షణ ఉన్నది. వద్దు వద్దు నాకు లోకం బాగుంది అంటే మీరు లోకంలో ఎప్పుడూ ఆహ్వానితులే, లోకంలో ఎప్పుడూ ఆహ్వానితులే. చర్చి దాటి బయటకు వెళ్ళగానే నీకు కావాల్సిన ఇన్విటేషన్లు ఉంటాయి. రా వండుకుందాం, రా తిందాం, రా ఉందాం, రా పోదాం, రకరకాల ఇన్విటేషన్లు ఉంటాయి. ఒకవేళ అవి కావాలా, లేదు లేదు నేను యేసు దగ్గర ఉంటాను, యేసు నా రక్షకుడిని అంగీకరిస్తే నీ కొరకు పరలోకం, ఆయన స్వసంపాదన, స్వకీయ సంపాదన, ఆయన శ్రమపడి మనల్ని సిద్ధపరిచిన జాబితాలో ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. రెండు చిన్ని ఉదాహరణలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ఈ లోకంలో మనం ఎలా ఉన్నామంటే మనము ఒక కళ్ళంలో ఎత్తబడిన పదార్థంలా ఉన్నాము. కళ్ళం అంటే తెలుసు కదండి, ఒడ్లు నూరుతారు, కుప్ప నూరుస్తారు, నూర్చిన తర్వాత దాన్ని చాటలోకి ఎత్తి ఏం చేస్తారు, ఇట్లా దుల్లబడతారు కదా. ఆ చాటలో ఎత్తిన పదార్థంలో ఉన్నాం మనం. ఆ చాటలో ఏమున్నాయి, గింజలు ఉన్నాయి, పొట్టు ఉన్నది, గింజలు ఉన్నాయి, పొట్టు ఉన్నది. ఒకసారి యజమాని ఆ చాటను ఎత్తి దుల్లబడతాడు, దులుపుతాడు. దులిపినప్పుడు ఏమైతుందండి, గింజలు ఇక్కడ పడతాయి, పొట్టు దగ్గరికి పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నా మనం చాటల్లో ఉన్నాం. ఈ లోకము ఆయన చేతిలో ఉన్న చాట మనం. ఆయన ఒకరోజు దుల్లబడతాడు, దులుపుతాడు. దులిపినప్పుడు నువ్వు గింజగా ఉండి ఇక్కడ ఉంటావా, పొట్టుగా ఉండి ఎగిరిపోతావా? ఆ పొట్టు ఈ గింజ అనుకుంటారు, హాయ్ మేము కలిసిమెలిసి ఉంటున్నాం అనుకుంటారు, హాయ్ మేము కలిసిమెలిసి ఉన్నాం, ఇక్కడే ఉన్నాం అనుకుంటారు. కానీ ఒకరోజు వీడిపోతారు. దేవుడు కూడా గోధుమలు గురువుల గురించి సామెత చెప్తారు యేసుక్రీస్తు వారు. రెండు పెరిగినాయండి, ఒక రోజు వస్తుంది, అప్పుడు వాటిని వేరుపరుస్తామని అంటాడు. మనం కూడా ఈ లోకంలో రెండు కలిసిన జీవితంలో ఉన్నాం. నీ పక్కనే ఉంటుంది పొట్టు, పొట్టును అంగీకరించి పొట్టుతో పోటుపోతావా, గింజలాగా ఉండి దేవుడి దగ్గర ఉంటావా? అది మన చేతుల్లోనే ఉన్నదని దేవుడు మనకి అప్పగిస్తూ ఉన్నాడు. రెండవ ఉదాహరణ వచ్చి ఒక తల్లిదండ్రుల మధ్యన, ఒక తండ్రి కొడుకు మధ్యన సంభాషణ మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. ఒక తండ్రి కొడుకు, ఒక కొడుకు వయసు వచ్చిన కొడుకున్నాడు. వాడు ఎంతసేపటికి గాలికి తిరుగుతున్నాడు, ఏమి సంపాదన లేదు. ఆ తల్లిగారు బాగా ప్రేమిస్తున్నాడు వాడిని, బాబు ఇలాగే తిరగరా అనేసి తల్లిగారు. అయితే తండ్రి గారు అడుగుతాడు, రే కష్టపడి సంపాదిస్తే తెలుస్తుందా నీకు, నువ్వు జులైలో ఖర్చు పెట్టగల పైసలు అని అంటాడు. ఏది నాన్న 100 రూపాయలు ఇచ్చి 100 ప్రశ్నలు వేస్తాను నాకు అని అంటాడు ఆ కొడుకు. అన్న తర్వాత ఆ తండ్రి కోపానికి వచ్చి, లేదు లేదు నువ్వు ఒక 100 రూపాయలు కష్టపడి సంపాదించిరా, అప్పుడు నీకు తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు ఇంట్లోకి వచ్చి అన్నం తిను అంటాడు. అన్నం కూడా తినద్దు, 100 రూపాయలు సంపాదించుకురా అంటాడు. అయితే కొడుకు పని చేయడానికి చేత కాదు, అక్కడ ఇక్కడ రోడ్డు మీద టైం పాస్ చేసుకొస్తాడు. ఆకలేస్తుంది, ఇంటికి వస్తాడు, అమ్మ ఆకలేస్తుంది అన్నది. బేటా 100 రూపాయలు తెలిపోతే నాన్న నేను అన్నం పెట్టుకొస్తాడు రా అంటాడు. మరి ఎట్లా నాకు దొరకలేదు 100 రూపాయలు అంటాడు. వాడు తల్లి ఏం చేస్తుందంటే నాన్నగారి జోబు నుంచి లేపి 100 రూపాయలు కొడుకు చేతిలో పెట్టి తెచ్చాను మరి ఇవ్వరా అన్నది. వాడు ధైర్యంగా వచ్చి నాన్న 100 రూపాయలని గాలి ఊపుతున్నాడు. ఇలాగ 100 రూపాయలు తెచ్చాను నాన్న తీసుకోని అంటున్నాడు. ఆ నాన్నగారు సీరియస్ గా 100 రూపాయలు తీసుకుని చింపుతున్నాడు. చింపుకో కొడుకు అంటున్నాడు, చింపుకో. అప్పుడు వెంటనే నాన్న అన్నాడు, ఇది నువ్వు సంపాదించింది కాదు అప్పులకు అన్నాడు. ఏంటి నాన్న ఎలా పట్టుకున్నాడు అనుకున్నాడు. రెండో ఐటమ్ రెండో రోజు మళ్ళా నీకు అన్నం లేదు పో అంటాడు. రెండో రోజు మళ్ళా ఆకలేసి అమ్మ ఆకలి అంటే ఇద్దరు పెట్ట 100 రూపాయలు అని మళ్ళీ ఇచ్చింది జోబులను తీసి. ఆ 100 రూపాయలు తీసుకొచ్చి మళ్ళా ఇదిగో నాన్న 100 రూపాయలు సంపాదించాను దినంతా కూలికెళ్ళని ఏదో చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు, బట్కాయిస్తున్నాడు. చేస్తే ఆ నాన్న 100 రూపాయలు తీసుకుని మళ్ళా చింపాడు. చింపుకో అన్నాడు, ఇది నువ్వు సంపాదించింది కాదురా అన్నాడు. రెండోసారి అయిపోయింది. నాన్న ఎన్నిసార్లు ఎట్లా అంటాడు, చేసే ఏదో 100 రూపాయలు సంపాదించడం బయటకని బయటకు పోయాడట. బయటకు పోయి గొడ్డలు తీసుకెళ్లి చెట్లు నరికి పుల్లల కింద చేసి అమ్మి సంథింగ్ చేసి 100 రూపాయలు తీసుకొచ్చి ఇదిగో నాన్న 100 రూపాయలు అన్నాడు. అది అమ్మలేదు. ఇప్పుడు ఇదిగో నాన్న 100 రూపాయలు అంటే మళ్ళా నాన్నగారు చెప్తాం మొదలెట్టాడు. ఆగు నాన్న అన్నాడు, ఆగు నాన్న చింపొద్దు, నా చేతులు చూడు కాయ కాసిని కష్టపడ్డాను 100 రూపాయలు వచ్చినాయి, నువ్వు చింపొద్దు నాన్న అన్నాడు. నాకు ఇది కావాలరా కొడుక అని తండ్రి జవాబు చెప్పాడు. ఏమంటాం ఏంటండి, కష్టపడి సంపాదిస్తే దాని విలువ తెలుస్తుంది, కష్టపడకుండా వస్తే జులాయిగా ఉంటాం, ఈజీగా ఉంటాం.
నీకు పరలోకం కావాలి అంటే నువ్వు కష్టపడాలి. నీకు ఈజీగా పరలోకం చిటికేస్తే వస్తే, ఇందాక చెప్పాను, చిటికేస్తే పరలోకం వస్తారు, చిటికేస్తే బయటికి పోతారు. కనుక మనం కష్టపడితేనే పరలోకం, ఆయన స్వకీయ సంపాదనగా ఉంటేనే పరలోకంలో నిలబడగలుగుతాం. గాలికి వచ్చి పరలోకంలో చేరితే దేవుడు అక్కడ ఇష్టపడడు, ఆయన బయటికి నెట్టేస్తాడు. ఒకవేళ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ పాపాలు ఇక్కడ ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత కూడా దేవుడు నువ్వు దొంగతనం చేసావు, అబద్ధం ఆడావు, నరహత్య చేసావు, పరలోకానికి రావడానికి వీల్లేదని దేవుడు ఒకవేళ పరలోకం గేటు దగ్గర నిన్ను నన్ను ఆపితే యేసుక్రీస్తు వారు వెంటనే తన గాయాలు చూపిస్తారు. ఈ గాయాలు చూడండి, ఈ కుమారుడు కొరకే నేను గాయపరచబడ్డాను, ఈ కుమారుడు పాపాలు క్షమించబడ్డాయని ఆయన చూపితే అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. చూసారా, ఆయన స్వకీయ సంపాదన అంటే యేసుక్రీస్తు స్వకీయ సంపాదన. ఆయన మన కొరకు శిలువలో గాయాలు పొందాడు, ఆయన త్వరతో పట్టుబడ్డాడు, శరీరం అంతా గాయపరచబడింది. ఆ గాయాల ద్వారా మనం ఇప్పుడు రక్షించబడుతున్నాం. దేవుడు యేసుక్రీస్తు మన పక్షంగా ఒక రికమెండేషన్ ఇస్తాడు. నేను ఈ జాన్ విక్టర్ కొరకు నేను శ్రమ పడ్డాను, నేను ఈ సహోదరి కొరకు గాయపడ్డాను అని దేవుడు మనకి రికమెండేషన్ ఇస్తాడు. రికమెండేషన్ లేకపోతే పాపాలకు మనం ఇక్కడే కొలాప్స్ అయిపోతాం. పాపంలో ఉండి చనిపోతే నరకంలో అయిపోతాం. కనుక పిల్లరా, యేసుక్రీస్తు యొక్క స్వకీయ సంపాదనగా నీవు మారాలని దేవుడు కోరుతున్నాడు. కళ్ళు మూసుకునండి, కొన్ని మాటలు విన్న వర్తమానాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పి దేవుడి వాక్యాన్ని ముగించుకుందాం. తీతు పత్రికలో పౌలు రాస్తున్నాడు, నా ప్రియ సహోదరుడా, ఎవరిని ఈ విధంగా హెచ్చరించు, వృద్ధులను ఈ విధంగా హెచ్చరించు, పెళ్లి కాని స్త్రీలను ఈ విధంగా హెచ్చరించు, అలానే యజమానులు ఈ విధంగా హెచ్చరించు, దాసులను ఈ విధంగా హెచ్చరించని అనేక హెచ్చరికలు చెప్పి ఆఖరి మాటగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుని యొక్క కృప విస్తారంగా ఉంటుంది. ఈ రోజు ఆ కృపను పొందుకోవడానికి ఆయన నిన్ను నన్ను నా స్వాస్థ్యముగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తీతు, ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. నిన్ను నన్ను రక్షణలోనికి ఎందుకు ఆయన